హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించి నా ప్రాణమా పార్ట్ 13 చూసే ముందు పార్ట్ 12 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కోడలు రావడానికి ఒప్పుకున్నందుకు ఆనందపడాలో లేదా కొడుకును క్షమించలేకపోతున్నందుకు బాధపడాలో తెలియని అనంత్ గారు సంతోషం తల్లి అని అనగానే, రేపటితో వాడి ఎగ్జామ్స్ అయిపోతాయి, నాకు ఇక్కడ కొంచెం రోజుల పని ఉంది, నెక్స్ట్ వీక్ వస్తాం మావయ్య అని అనడంతో అలాగే అని చెప్పి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. వెళ్తున్నంతసేపు ముగ్గురి మధ్య నిశ్శబ్దం నిండిపోయింది. సరిగ్గా హాఫ్ అన్ అవర్ తర్వాత జ్వలంత్ నోరు విప్పుతూ ఐఎమ్ సారీ నాన్న అని అన్నాడు. ఆ మాటకు ఆయన ఆశ్చర్యంగా కొడుకు వైపు చూసి ఎందుకు అని కాస్త కఠినంగానే అడిగితే, దీనంతటికీ కారణం నేనే కదా నాన్న అని అనడంతో, చాలా సంతోషంరా, కనీసం ఇప్పటికైనా తెలుసుకోగలిగావు నువ్వు ఆ విషయం, ఆనందంగా ఉంది నాకు చాలా అని ఆయన సర్కాస్టిక్గా అనడంతో, అవును నాన్న రియలైజ్ అయ్యాను, కానీ నేను రియలైజ్ అయ్యేసరికి ఎవరైతే నన్ను నమ్మాలి అని అనుకున్నానో వాళ్ళే నమ్మటం లేదు. నిజం నాన్న, నేనేం నాటకాలు ఆడడం లేదు, లేదా తనను రప్పించడం కోసం మారినట్లు చెప్పడం లేదు నాన్న. నిజంగానే వాడిని చూసినప్పటి నుండి నాకెందుకో మనసులో లేదు. ఏం చేస్తున్నా వాడి గురించి ఆలోచన. పిల్లలంటేనే అసహ్యం ఉండే నేను అసలు ఇలా ఎందుకు మారిపోయానో కూడా అర్థం కాని విధంగా మారాను. నన్ను నమ్మండి అని బాధతో చెప్తే తల్లి మనసు కరిగిపోయి, అవునండి వాడు నిజంగానే మారాడు అని సునంద గారు అనగానే ఆయన అలాగే వెనకకు వాలి కళ్ళు మూసుకున్నారు. వాళ్ళ మనసు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది. ఆరాధ్య వెళ్ళిపోయిన రోజు ఆయనకు తన కొడుకుతో మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి. అలాగే ఒకసారి గతంలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఎక్కువగా వర్షం ఉన్న కారణంగా రాత్రి ఇంటికి చేరుకున్న ఆయనకు హాల్లో కూర్చుని ఏడుస్తున్న భార్య కనపడగానే కంగారుగా తన పక్కకు వెళ్ళి, ఎందుకు ఏడుస్తున్నావు సునందా అని అడిగితే, నాకేం అర్థం కావట్లేదండి, వాడు ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించేశాడు అని చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటే, అసలు ఏం మాట్లాడుతున్నావు, వాడు అమ్మాయిని బయటకు పంపేయడం ఏంటి అని అడిగారు. ఆ అమ్మాయికి వేరే వాళ్ళు ఎవరితోనో ఉన్న ప్రేమ గురించి వీడికి తెలిసిందట, అతనిని పెళ్లి చేసుకోబోతోంది అని వీడికి ఎవరో చెప్పారట. అసలు ఆ అమ్మాయిని చెప్పేది కూడా వినకుండా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. మీకు కాల్ చేస్తూ ఉంటే మీరేమో లిఫ్ట్ చేయడం లేదు, చాలా కంగారు పడ్డాను, తనను ఆపాలని చూసినా వీడు నన్ను ఆ పని చేయనివ్వలేదు, కనీసం మీరైనా తనను ఎక్కడుందో వెతికించండి అని అనడంతో వెంటనే బయటకు వచ్చి సెక్యూరిటీకి చెప్పి ఆరాధ్యను వెతకమని లోపలికి వెళ్ళి గట్టిగా జ్వలంత్ అని గట్టిగా అరిచారు. సరిగ్గా 10 నిమిషాలకు బయటకు వచ్చిన జ్వలంత్ తండ్రిని చూసి ఎస్ డాడ్ అని అనగానే, ఆరాధ్యను ఎందుకు పంపించావురా, ఎందుకు వెళ్ళగొట్టావు అని అడిగితే, నాతోనే ఉంటూ నా వెనకాలే ఇంకో బిజినెస్ మ్యాన్ని, అది కూడా నా రైవల్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయింది. అయినా నేనేం తక్కువ చేశానని, ప్రేమించాను కదా, ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను కదా, పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాను, అయినా నన్ను మోసం చేయాల్సిన అవసరం ఏముంది తనకు అని అడగ్గా, అసలు నీకెలా తెలుసురా తను నిన్ను మోసం చేస్తుంది అని అనగానే, నా ఫ్రెండ్ చెప్పాడు, నా ఫ్రెండ్షిప్ ఏది తప్పు కాదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేనిదే నా ఫ్రెండ్ నాకు ఏమీ చెప్పడు అని అన్నాడు చాలా ఖచ్చితంగా. నీకు పరిస్థితులనే కాదు మనుషుల్ని అంచనా వేయడం కూడా రావట్లేదు. ఇన్ని రోజుల నుంచి తనను చూస్తున్నావు, తన బిహేవియర్ చూస్తున్నావు, ఇంతేనా నువ్వు తనను అర్థం చేసుకుంది? ఎవడో వచ్చి చెప్తే నమ్ముతున్నావా? ఇదేనా నువ్వు చేసుకోబోయే భార్యకు నువ్వు ఇచ్చే విలువ? ఇదేనా నువ్వు నీ జీవితంలో సగభాగం కాబోయే అమ్మాయికి ఇచ్చే గౌరవం? నేను కూడా మీ అమ్మ విషయంలో ఇలా చేస్తే ఏం చేస్తావు నువ్వు అని అడిగారు చాలా కోపంగా. సీ డాడ్, మా అమ్మ అలా చేయదు, ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఆన్ హర్, అండ్ ఒకవేళ తను అలా చేసి ఉంటే ఇప్పుడు మీరిద్దరూ ఇలా ఉండేవాళ్లే కాదు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు అనుకున్నట్టు మంచి మర్యాద అనేది ఏది ఈ లో క్లాస్ వాళ్ళకు ఉండదు. వాళ్ళకి కావాల్సింది ఒక్కటే, డబ్బు కోసం దేనికైనా దిగజారడానికి సిద్ధంగా ఉంటారు అని అనగానే, నోర్ ముయ్, ఇంకొక మాట మాట్లాడావంటే చీరి పారేస్తాను,
వాళ్ళ గురించి అంతగా మాట్లాడేవాడివి ఎందుకు తనని ఇష్టపడ్డావు? నువ్వు ఇష్టపడ్డప్పుడు తెలీదా తను అదే లో క్లాస్ నుండి వచ్చిన అమ్మాయి అని? తనకు ఎవ్వరు లేరు అని తెలీదా? తెలిసి కూడా ఎందుకు తనని ప్రేమించావు? తను నిన్ను తిరిగి ప్రేమించకపోతే చచ్చిపోతాను అని ఎందుకన్నావు? తనకి ఎందుకన్నా ఆశలు చూపించావు? అంతా చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా? షేమ్ ఆన్ యూ అని అన్నారు. ఐ డోంట్ మైండ్. ఎవరు నన్ను జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. నా గురించి నాకు తెలుసు. నేను చేసింది కరెక్టా లేదా తప్పా అని కూడా నాకు తెలుసు అని అనడంతో, ఒకవేళ తనకు గనక ఏమైనా జరగాలి, ఇప్పుడే తనను వెతికిస్తున్నాను. ఒకవేళ తను దొరకకపోవాలి, నువ్వు ఇంట్లో ఉండేది ఇదే ఆఖరి రోజు అని చెప్తూ ఉండగానే లోపలికి వెళ్తూ, నో ప్రాబ్లం డాడ్, నేను ఆల్రెడీ చచ్చిపోయాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా పర్వాలేదు అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు జ్వలంత్. తన వెనక కోపంగా లోపలికి వెళ్ళేసరికి బాటిల్ ముందు పెట్టుకొని తాగుతూ కనపడ్డాడు. కొడుకును అలా చూడగానే ఇంకేం మాట్లాడలేక తిరిగి వచ్చి తన ఆరాధ్య కోసం వెతికించడానికి పంపించిన వాళ్లకు కాల్ చేస్తూ ఉంటే, వాళ్ళందరూ వెతికినా దొరకలేదు సార్ అని చెప్పగా, తనకు తెలిసిన కాంటాక్ట్స్ ఉపయోగించి పోలీస్ వాళ్ళను కాంటాక్ట్ అయ్యి కమిషనర్ గారి ద్వారా తెలుసుకోవడానికి చాలా ట్రై చేశారు. వారం రోజులైనా కూడా ఆరాధ్య దొరకకపోవడంతో ఒకవైపు వెతికిస్తూనే మరొక వైపు 24 గంటలు తాగుళ్ళలో మునిగిపోయిన కొడుకును చూసి, ఒకవైపు తప్పు చేసి మరొక వైపు నువ్వే తాగుతున్నావా అనే బాధలో ఆయన సగం చచ్చిపోయారు. తరువాత తాగుడుకు బానిసైన కొడుకు హాస్పిటలైజ్ అవ్వడం, కొడుకు కోసం హాస్పిటల్ చుట్టూ తిరగడంతో ఆయన కూడా మెల్లమెల్లగా కోడల్ని వెతికించే పని పూర్తిగా మానేసుకున్నారు. ఇలా ఆలోచనలో ఉండగానే వాళ్ళ ఇంటికి చేరుకోవడంతో సునంద మరియు అనంత గారు వాళ్ళ గదిలోకి వెళ్ళగా, తన గదిలోకి వచ్చిన జ్వలంత్ ఫ్రెష్ అప్ అయ్యి ఆరాధ్య పెట్టిన కండిషన్స్ గురించి తలుచుకుంటూ, ఎందుకురా, ఎందుకు ఇంకా ఇంతగా నన్ను బాధ పెడుతున్నావు? నేను తప్పు చేశాను కాదనను, కానీ ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే నేను మారానో లేదో నీకే అర్థమవుతుంది కదా. కానీ నువ్వు ఆ ఛాన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేవు ఆరాధ్య. అఫ్కోర్స్ నాకు తెలుసు నా వల్ల నువ్వు ఎంత బాధపడి ఉంటావో, కానీ మనిషిని కదా, సహజంగా పక్కవాడు అన్న మాటల్లోనే పట్టుకొని ఊరేగుతున్నవాడిని. అయినా ఆ రాముడే సమాజం వాళ్ళు అన్న మాట కోసం తల వంచక తప్పలేదు. నేనెంత వాడిని అని అనుకుంటూ, ఎలా అయినా సరే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. నీ దగ్గర మళ్ళీ ఇంతకుముందు నీ మనసులో ఉన్న నా స్థానాన్ని తిరిగి తెచ్చుకుంటాను అని అనుకుంటూ మొదటిసారిగా తను ఆరాధ్యను చూసిన గతంలోకి వెళ్ళిపోయాడు. తను తన తండ్రి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటే జ్వలంత్ ఏదో మాట్లాడుతూ తండ్రితో ఆర్గ్యూ చేస్తున్న సమయంలోనే అనుకోకుండా ఎదురుగా ఒక కార్ రాంగ్ డైరెక్షన్లో వస్తూ ఉంటే, తను ఆ కార్ని తప్పించడం కోసం ఫుట్పాత్ మీద నడుస్తున్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి గుద్దేయగానే అమ్మాయి అమ్మా అంటూ కింద పడిపోయింది. వెంటనే షిట్ అని అనుకుంటూ జ్వలంత్ కార్ దిగేసి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళేసరికి కాళ్ళు రక్తంతో తడిసిపోయి ఉండగా, అక్కడికి వచ్చిన చుట్టుపక్కల వారు జ్వలంత్ను, బెంజ్ కార్ను చూసి, అలాగే అందంగా ఉన్న ఆరాధ్యను చూసి ఆరాధ్యకి సపోర్ట్ చేస్తూ, ఇదిగో ఈ డబ్బున వాళ్ళందరూ ఇలాగే ఉంటారు, మీరిప్పుడు అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయించాలి, కాంపెన్సేషన్ ఇవ్వాలి, డబ్బులు కట్టాలి అని అడుగుతూ ఉంటే, వాళ్ళ గురించి అర్థమైన ఆరాధ్య, మీరెవరూ నా గురించి ఆలోచించనక్కర్లేదు, దయచేసి నన్ను వదిలిపెట్టండి, నా గురించి నేను చూసుకోగలను, మీరందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని అంది. అప్పుడే ఇక్కడికి వచ్చిన అనంత్ గారు కానీ ఆరాధ్య కానీ గమనించిన విషయం ఏంటంటే, ఆరాధ్య జ్వలంత్ మనసులో పులకింతలు ఆల్రెడీ రేపేసింది అని. ఆరాధ్య వైపు చూస్తూ ఉన్నాడు జ్వలంత్. పచ్చని పసిమి ఛాయ లాంటి మేని, విరబూసిన మందారం లాంటి కళ్ళు, నిటారుగా ఉన్న ముక్కు, దొండపండు లాంటి పింక్ పెదాలు, అసలు అప్సరస దారి మర్చిపోయి భూమి మీదకు వచ్చిందా అన్నట్టుగా ఉన్న తన మొహాన్ని చూస్తూ అలాగే ఉన్నాడు. ఇక అక్కడ ఎవ్వరూ మాట్లాడేదేది పట్టించుకునే స్థితిలో లేడు జ్వలంత్. ఆరాధ్య మాట్లాడిన మాటలకు అక్కడే ఉన్న ఇద్దరు అబ్బాయిలు తనని చూస్తూ, మీకు తెలియదండి, వీళ్ళు బాగా డబ్బులో పుట్టి పెరిగిన వాళ్ళు కదా, వీళ్లకు మనుషుల విలువ, ప్రాణాల విలువ తెలియదు, కార్లు నడపాల్సింది రోడ్డు మీద కానీ ఫుట్పాత్ మీద కాదు, ఇదిగో మీరిప్పుడు వీళ్ళకి ఇలా సపోర్ట్ చేశారనుకోండి అంతే సంగతులు,
కనీసం డబ్బులు కూడా చెల్లించకుండా వెళ్ళిపోతారు అని అంటూ ఆరాధ్య కాళ్ళను తాకటానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆరాధ్య కోపంగా ఆ అబ్బాయిని చూసి తన కాళ్ళని వెనక్కి తీసుకుంటూ ఉన్నా ఇది కూడా గమనించకుండా ఆ అబ్బాయి ముందుకు వచ్చి ప్యాంటును పైకి లేపుతూ ఉంటే జ్వలంత్ ఒక్కసారిగా ఆ అబ్బాయి చేయిని గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే అతను జ్వలంత్ వైపు చూస్తూ, ఏంటి, కనీసం ఆ అమ్మాయి ఎలా ఉందో కూడా చూడనివ్వరా? ఇంత కఠినంగా ఎలా ఉండగలరు మీరు అని అన్నాడు. తను చెప్తోంది కదా తను చూసుకోగలదని, మీరెందుకు తను వద్దంటూ ఉన్నా తను తాకాలని చూస్తున్నారు? ఈ చేయి ఇలాగే బాగుండాలి అంటే ఇక్కడ నుంచి దుబ్బేయ్, లేదా తన కాలికి ట్రీట్మెంట్తో పాటు నీ చేతికి కూడా ట్రీట్మెంట్ చేయించాల్సి వస్తుంది, జాగ్రత్త అని అన్నాడు. అప్పటికే జ్వలంత్ కళ్ళు కోపంతో రౌద్రంగా మారిపోయాయి. ఆ రూపాన్ని చూసిన అబ్బాయి కోపంగా వెనుకకు జరిగితే వెంటనే ఆరాధ్య తన ప్యాంట్ను కింద వరకు జరుపుకొని, పర్వాలేదండి, నేను వెళ్ళొస్తాను, ట్రీట్మెంట్ అంటూ ఏం అవసరం లేదు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళగలను అని నిలబడింది. అప్పటికే అనంత్ గారు తన పక్కకు చేరి, అమ్మా మేము హాస్పిటల్కి తీసుకువెళ్తాం, సారీ అమ్మా, అనుకోకుండా జరిగిపోయింది, కావాలని చేయలేదు, సారీ, ప్లీజ్ అమ్మా క్షమించు అని అంటూ ఉంటే, అయ్యో అంకుల్, మీరంతా కంగారు పడాల్సిన అవసరం లేదు, పెద్దగా ఏమీ జరిగి ఉండదు, మీరు కంగారు పడకండి అని లేచి 2 అడుగులు వేసి అమ్మా అంటూ కూలబడిపోయింది. వెంటనే జ్వలంత్ ఆరాధ్య ముందుకు వెళ్ళి, ప్లీజ్ మేము హాస్పిటల్కి తీసుకుని వెళ్తాము, మీరు కాదనకండి అని చెప్పడంతో, అయ్యో పర్వాలేదు అని అంది. ప్లీజ్ మా మాట కాదనకండి, నాకు చాలా గిల్టీగా ఉంది అంటూ ఆరాధ్య చేతులు పట్టుకొని మెల్లగా నడిపించి కార్ వెనక సీట్లో కూర్చోబెట్టాడు. అనంత్ గారు ఆరాధ్యను చూస్తూ, నీ వాళ్ళెవరమ్మా అని అన్నారు. దానికి ఆరాధ్య తలదించుకొని, నాకు ఎవ్వరూ లేరంకుల్, నేను ఒక అనాథని అని అంది. ఆ మాటకు అనంత్ గారు బాధపడిపోగా జ్వలంత్ అయితే ఇంకా బాధపడిపోయాడు. ఎవ్వరూ లేని వాళ్ళు కాదమ్మా అనాథలు, మనసు లేని వాళ్ళు అనాథలు, అలాంటి అనాథలు మన సమాజంలో కోకొల్లలు ఉన్నారు, నిన్ను నువ్వు అనాథ అని ఎప్పుడూ అనుకోకు అని అన్నారు అనంత్ గారు. ఆ మాటలకు చిన్నగా నవ్వి, థ్యాంక్స్ అండి అని అంది. అంతలోనే ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ముందు జ్వలంత్ కార్ ఆపగా ఆ హాస్పిటల్ చూసిన తను షాక్ అయిపోయి, అయ్యో ఇంత పెద్ద హాస్పిటల్కి తీసుకొచ్చారేంటండి, నా దగ్గర అంత మనీ లేదు, ఏదైనా చిన్న క్లినిక్కి తీసుకుని వెళ్ళరా ప్లీజ్ అని అడిగింది. అసలు తను మాట్లాడుతున్న మాటలకు అనంత్ గారు మరియు జ్వలంత్ ఇద్దరు ఒకరి మొహరొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ఈ అమ్మాయి నిజంగా ఇంత మంచి అమ్మాయా, లేక ఇలా మాట్లాడుతుందా అని అనుకోగా, మిమ్మల్ని ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకువచ్చారేంటండి, వీళ్ళు ఆ స్కాను ఈ స్కాను, ఆ టెస్టు ఈ టెస్టు అంటూ వేలకు వేలు గుంజుతారు, నా దగ్గర అస్సలు అంత డబ్బు లేదు, 1000 కంటే ఎక్కువ నేను పెట్టలేను, ఈ మంత్ బడ్జెట్ అంతే, కాబట్టి నన్ను ఏదైనా నార్మల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని మళ్ళీ అడిగింది. అసలు మీరెందుకు పెట్టుకుంటారు, మేం పెడతాం కదా, మీరెందుకు టెన్షన్ పడతారు అని అడిగాడు జ్వలంత్. అమ్మో వద్దు వద్దు, నేను పెట్టుకుంటాను, ఒకవేళ మీరు పెట్టాలి అనుకున్నా కూడా ఇంత ఖర్చు అవసరం లేదు అని అంది. ఆరాధ్యను చూసి వాళ్ళిద్దరూ నవ్వుకొని, హాస్పిటల్ మాదే అని ముక్త కంఠంతో అనగానే కళ్ళు పెద్దవిగా చేసి వాళ్ళిద్దరిని చూసి చేతులు నోటి మీద పెట్టుకోగానే, పర్వాలేదు పదండి లోపలికి వెళ్దాం అంటూ ముగ్గురు కలిసి లోపలికి వెళ్ళారు. అంత పెద్ద హాస్పిటల్ని చూసిన తనకు కళ్ళు తిరుగుతాయేమో అనిపిస్తూ ఉంటే అనంత్ గారిని జ్వలంత్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ వంగి వంగి నమస్కారాలు చేస్తూ, పక్కనే ఉన్న ఆరాధ్య నడవలేకపోవడం చూసి ఒక వీల్ చైర్ తీసుకుని వచ్చి ఆరాధ్యని అందులో కూర్చోపెట్టారు. షీఈ్ నాట్ వెల్, ఒకసారి ఆర్థోపెడిక్ విభాగానికి తనను తీసుకువెళ్ళండి అని అనంత్ గారు చెప్పగా ఆర్థోపెడిక్ చీఫ్ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇద్దరికి విష్ చేసి, సార్ ఏమైంది అని అడిగారు. తను మా అమ్మాయి, చిన్న యాక్సిడెంట్ అయింది, టెస్ట్ చేసి చూడండి అంటూ ఆరాధ్యను చూసి, డాక్టర్స్ నీకు చెకప్ చేస్తారమ్మా, టెన్షన్ పడకు అని అనగానే, అంకుల్ ప్లీజ్ మీరు ఏమీ అనుకోకుండా కాస్త నా దగ్గర ఉంటారా, నాకు చాలా భయంగా ఉంది అని అంది. నేనుంటాను నాన్న అని జ్వలంత్ అనడంతో, నిజమా అని అడిగారు. అవును నాన్న నేనుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి తను అక్కడే ఉన్నాడు.
మొదటిగా గాయానికి కట్టుకట్టి ఆ తర్వాత ఎక్స్రే తీసి ఏవేవో టెస్టులు రాసి అన్ని టెస్టులు పూర్తి చేసి రిజల్ట్స్ వచ్చేసరికి సరిగ్గా 2 గంటల సమయమైంది. ఈ 2 గంటల్లో ఆరాధ్యకు ఆకలి దంచేస్తూ ఉంటే పక్కనే ఉన్న జ్వలంతో మీరేమీ అనుకోకపోతే నేను నా లంచ్ తినొచ్చా అని అడిగింది. అయ్యో దాందేముంది, తినండి, దానికి నన్నెందుకు పర్మిషన్ అడుగుతున్నారు అని అన్నాడు. అలా కాదు, మీరు నా కోసం ఎదురు చూస్తున్నారు కదా, మీరు తినటం లేదు కదా. యాక్చువల్లీ ఈరోజు గురువారం కదా, నేను మధ్యాహ్నం వరకు ఏమీ తినను, అందుకే ఆకలిగా ఉంది అని అనడంతో పర్లేదు తినండి అని అన్నాడు. వెంటనే బాక్స్ తీసి అన్నం ఆవకాయతో తినడం గమనించాడు. ఎందుకో తనకు బాధగా అనిపించి ఆవకాయతో ఎందుకు తింటున్నారు, మన హాస్పిటల్లో మంచి ఫుడ్ దొరుకుతుంది, నేను తెప్పిస్తాను కదా అని అన్నాడు. పర్వాలేదు, నెలలో వారం రోజులు నాకు ఇదే పంచభక్ష పరిమాణాలతో సమానం, వండుకోవడానికి వీలు లేనప్పుడల్లా ఇదే నా బిర్యానీ పలావ్ అని అంటూ తినేసి అమ్మయ్య కడుపు నిండిపోయింది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంట అని అడిగింది. వస్తాయి త్వరగానే అని అన్నాడు. ఆ తర్వాత కాసేపటికి ఇద్దరు సైలెంట్ అయిపోగా మీరేం చేస్తుంటారు అని అడిగాడు జ్వలంత్. ఏం లేదు, మొన్నటి వరకు ఒక చిన్న ఉద్యోగం చేశాను, మొన్న కొన్ని కారణాల వల్ల దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఈరోజు ఇదిగో వేరే కంపెనీకి ఇంటర్వ్యూ కోసం వెళ్తూ ఉంటే ఈ యాక్సిడెంట్ అయింది. ఇది కాకపోతే ఖచ్చితంగా నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యేదాన్ని. వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉంది అని గట్టిగా చెప్పారు, బట్ ఏమవుతుందో చూడాలి అని అనగానే సారీ, నా వల్లనే కదా ఇలా జరిగింది అని బాధగా అన్నాడు. లేదులేండి, ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది, లైఫ్లో ప్రతిదీ బెస్టే అని నేను నమ్ముతాను అని అంది. అప్పుడే రిజల్ట్స్ రావడంతో రిజల్ట్స్తో పాటు అక్కడికి వచ్చిన అనంత్ గారు రిజల్ట్స్ చూసి దేవుడి దయ వల్ల ఏం కాలేదమ్మా అని చెప్పడంతో అమ్మయ్య బ్రతికిపోయాను, లేదా ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చేది అని చెప్పి లేచి సరే అండి, థ్యాంక్ యూ సో మచ్, వస్తాను అని చెప్పగా జ్వలం తండ్రి వైపు చూసి తను చెప్పిన విషయాలు చెప్పి నాన్న మన వల్లే తను ఈరోజు ఇంటర్వ్యూ అటెండ్ కాలేకపోయింది అని అనడంతో తన వైపు చూసి నిజమా అమ్మా అని అన్నారు. పర్వాలేదులేండి, నేను మెల్లగా వేరే జాబ్ వెతుక్కుంటాను అని చెప్పగానే నువ్వేమనుకోకపోతే నువ్వు ఏం చదువుకున్నావో చెప్తావా తల్లి అని అడిగారు. డిగ్రీ చేశాను, MBA డిస్టెన్స్లో కంప్లీట్ చేశానండి అని అనడంతో జ్వలంత్ వైపు చూసి నీకు కంపెనీలో ఏదైనా ఉద్యోగం ఇప్పించడం కుదురుతుందా అని అడిగారు. ప్రస్తుతానికి కంపెనీలో ఆ క్వాలిఫికేషన్కి ఏ జాబ్స్ లేకపోయినప్పటికీ ఆరాధ్య కోసం మాత్రమే ఉంది అని చెప్పి ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు దెబ్బలు తగ్గాక మా ప్రెజెంట్ ఆఫీస్కి వచ్చి నన్ను కలవండి అంటూ తన విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. ఆ విజిటింగ్ కార్డ్ మీద జ్వలంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని రాసి ఉండడంతో అమ్మో వీళ్ళు చాలా రిచ్, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, మాటకు ముందు ఒకసారి మాటకు తర్వాత ఒకసారి ఆచితూచి మాట్లాడుకోవాలి అని భయంగా అనుకుంది ఆరాధ్య. మరి జ్వలంత్ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ తీసుకొని ఆరాధ్య జ్వలంత్ ఆఫీస్కి వెళ్ళనుందా? ఆరాధ్యతో అతని పరిచయం ఎటు వెళ్తుంది? అసలు విరాట్ చెప్పిన వెంటనే ఆరాధ్య తప్పు చేసిందని జ్వలంత్ అంత స్ట్రాంగ్గా ఎందుకు నమ్మాడు? దాని వెనక ఏదైనా బలమైన కారణం ఉందా? జ్వలంత్పై మనసు విరిగిన ఆరాధ్య అతన్ని క్షమించగలుగుతుందా? తిరిగి వారి బంధం చేరువవుతుందా? దానికోసం జ్వలంత్ ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.